ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పటికి సరిగ్గా 5 సంవత్సరాల క్రితం సంఘటన. ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించాడు. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవటం వల్ల ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి. ఎక్కడి నుండి వస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముదిసలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చేయవేసిన వెంటనే ఎగిరి 1/2 యోజన దూరంలో పడ్డాడు. కొత్తసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజన దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. చూస్తే బక్క చిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యమయ్యింది. ఇదేమైనా శ్రీకృష్ణుడు మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు? శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళుతున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి అన్నాడు. వ్యాసుడు నవ్వి, ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకు సందేహమా? ఇద్దరినీ సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడుగుతాడు. కుశలమే. నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించావు కదా. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు. ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇది అసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునేలోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని మనందరం నిత్యము జపిద్దాం రండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.